ప్రద్యుమ్న జననము శంభరావత. కాముడు పూర్వము రుద్రుని కోపములకు దగ్ధుడై వాసుదేవాంశమున జన్మించుటకు వాసుదేవుణ్ణి పొంది ఉండెను. అతడే శ్రీకృష్ణునకు రుక్మిణి యందు ప్రద్యుమ్నుని పేరుతో జన్మించెను. ప్రద్యుమ్నుడు వాసుదేవాంశమే. వాసుదేవుడే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అను 4 రూపములుగా ఈ లోకంన ఆవిర్భవించనని చెప్పుదురు. ప్రద్యుమ్నుడు కాముని రూపాంతరమేమని నారదుని వలన విని కామునకు శత్రువుగు శంబరుడు 10 రోజులు పురిటిలోనే పిల్లవాన్ని అపహరించుకుని పోయి సముద్రంలో పారవేశాను. ఆ పిల్లవానిని ఒక బలమైన చేప మృంగెను. జాలర్లు ఆ చేపకు ఒక వల వేసి పట్టిరి. జాలరుల ఆ చేపను శంభరునికే కానుకగా సమర్పించిరి. వంటవారు వంట ఇంటిలో వండుటకు ఆ చేపను కత్తితో ఖండించగా ఆ చేప కడుపులో ఆశ్చర్యకరముగా ఒక బాలుడు కనపడెను. బాలుని వారు మాయావతికి సమర్పించిరి. మన్మధుని భార్య రతీదేవి ఆమెను శంభరుడు చెరపట్టి తన వంట ఇంటిలో ఉంచెను. ఆమెయే మాయావతి. ఆమె బాలుని చూచి అతడు తన భర్త వలనే ఉన్నాడని శంకించుచుండెను. ఇంతలో నారదుడు వచ్చి కాముని వృత్తాంతమును అంతను మాయావతికి తెలియజేసెను. ఆమె వంట ఇంటిలో వంటవారికి పరిచారకురాలుగా నియమింపబడి ఉన్నది. ఆమె తన భర్తయే అని ఎరింగి అతి ఎందు నిరతసమైన ప్రేమ కలిగి ఉండెను. ఆ బాలుడు క్రమముగా యవ్వనమును పొంది అందరకు సమ్మోహనమును కలిగించువాడయ్యను. మాయావతి యవ్వనమును వచ్చిన ప్రద్యుమ్నుని తన భర్తగా ఎరింగి సవిలాసముగా అతనితో ప్రవర్తించుచుండెను. ప్రద్యుమ్నుడు ఆమెతో, అమ్మా, నీవు తల్లిగా ప్రవర్తించక కామిని వలె వేరొక విధముగా ప్రవర్తించుచున్నావు, ఇది తగదు అని చెప్పాను. అప్పుడు ఆమె, ప్రభు, నీవు కాముడవు, రుద్రునిచే దహింపబడితివి, నారాయణుని పుత్రుడిగా జన్మించితివి. అచ్చట నుండి శంభరుడు నిన్ను దొంగలించి తెచ్చాను. నేను నీ భార్యను రతీదేవిని. 10 రోజులు పురుడు గడవకుండగానే శంభరాసురుడు నిన్ను తెచ్చి సముద్రంలో పడవేచెను. ఒక చేప నిన్ను మృంగెను. దాని కడుపు నుండి నువ్వు వెడలవచ్చితివి. శంభరుడు నీకు శత్రువు, అనేక మాయలను ఎరింగినవాడు. అతడు దుర్జయుడు, దుర్దర్శుడు. నీవు మోహజనకములగు మాయలచే అతనిని చంపవలెను. నీ తల్లి రుక్మిణి దూడపోయిన గోవు వలె నీ అందలి ప్రేమచే శోకించుచున్నది అని రహస్యమును అతనికి వివరించి సర్వమాయా వినాశిని అగు మహామాయావిచ్చను మాయావతి ప్రద్యుమ్నకు వసంగెను. అతడు శంభరుని మనసును కలత చెందించడి ఆక్షేప వచనములతో యుద్ధమునకు ఆహ్వానించెను. ప్రద్యుమ్నుని మాటలకు కాలితో త్రొక్కిన పాము వలె రోజు శంభరుడు గదాపాని అయి ప్రద్యుమ్నుని పైకి దూకెను. ప్రద్యుమ్నునిపై గద విసిరి సింహగర్జనము చేసెను. ప్రద్యుమ్నుడు గదతో గదను భంజించి తన గదను అతనిపై విసిరెను. మయుడు వసంగిన దైత్యమాయతో శంభరుడు ప్రద్యుమ్నునిపై ఆకాశం నుండి శిలావర్షమును వర్షించెను. ప్రద్యుమ్నుడు మహాబలుడు, సర్వాసుర మాయలను జయింపజాలిన సాత్విక మాయా విద్య అతని వద్ద కలదు. దాన్ని ప్రయోగించి అతడు అసురమాయను జయించెను. గుహ్యక గంధర్వాదులకు సంబంధించిన మాయలన్నిటినీ శంభరుడు ప్రద్యుమ్నునిపై ప్రయోగించెను. వాణ్ణి అన్నిటినీ ప్రద్యుమ్నుడు నాశనమునొచ్చెను. వాడేగో కత్తిని చేపట్టి కిరీటములతో కుండలములతో మెరియుచున్న శంభరుని శిరస్సును ప్రద్యుమ్నుడు ఖండించెను. దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. ఆకాశమున సంచరింప శక్తి గల భార్యతో కూడి ప్రద్యుమ్నుడు ద్వారకకు చేరెను. మెరుపుతో కూడిన మేఘము వలె మాయావతితో కూడి ప్రద్యుమ్నుడు అంగనాదన సంకులమగు అంతఃపురమును ప్రవేశించెను. నీలమేఘశ్యాముడు, పీతాంబరధరుడు, ఆజానుబాహువు, సుందర మందస్మిత ముఖము గలవాడు, నేల కుటిలాలిక కుంతలములతో అలంకరింపబడిన ముఖము గలవాడగు ప్రద్యుమ్నును చూచి అంతఃపుర స్త్రీలు కృష్ణుడు అనుకుని సిగ్గుతో వెనుకకు తగ్గుచుండిరి. కొద్దిసేపు చూచి శ్రీకృష్ణుడు కాడను గుర్తించి మందహాసములతో స్త్రీలందరూ ఆ దంపతుల దగ్గరగా చేరిరి. రుక్మిణీదేవి కనపడకుండా పోయిన తన కుమారుడే ఇతడిని స్మరించి అతని దగ్గరగా చేరి ఇట్లు ప్రశ్నించెను. ఈ పురుషరత్నము ఎవడు? ఎవరివాడు? ఎవరి నోముల పంటగా జన్మించినాడు? ఈమె ఇతనికి ఎట్లు లభించినది? పుట్టగానే పురిటింటి నుండి కనపడకుండా పోయిన నా కుమారుడు ఈ వయసు రూపము కలవాడే. ఇతడు కృష్ణుని పోలికలతో ఉన్నాడు. ఆకారము, అవయవములు, నడక, నవ్వు, చూపు అన్నిటిలోనూ కృష్ణుని పోలికలు ఇతనికి ఎట్లు వచ్చాను? నా కుమారుడే ఇతడు అయి ఉండినేమో. నా ఎడమ భుజం అదురుచున్నది. ఇట్లు ఆమె ఆలోచించుచుండగా కృష్ణుడు దేవకి వసుదేవులతో అచ్చడికి వచ్చాను. భగవానుడు జనార్దనుడు
అతడు తన కుమారుడైన ఎరింగియో మౌనముగా ఊరకుండెను. అంతలో నారదుడు వచ్చి శంభరాసురుడు బాలుని తీసుకుని పోవుట మొదలు కథనంతను నివేదించెను. అంతఃపుర స్త్రీలందరూ ఆశ్చర్యపడి చాలా సంవత్సరముల తర్వాత కనపడకుండా పోయిన కుమారుడు మరలా లభించినందుకు అందరూ ఆనందించిరి. దేవకి వసుదేవులు బలరామకృష్ణులు రుక్మిణియు ఆ దంపతులను కౌగలించుకుని ఆనంద పరవశులయ్యిరి. ద్వారకావాసులందరూ పోయిన పిల్లడు అదృష్టం చే మరలా వచ్చినాడని ఆశ్చర్యంతో ఆనందించిరి. కృష్ణునితో సమానముగానున్న అతనిని చూచి శ్రీకృష్ణుని అంతఃపుర కాంతలు కూడా మనసులో మాతృభావంచే జంకుచున్న ప్రేమ పరవశులగుచుండిరి. సాక్షాత్తు మన్మధుడే కంటికి కనపడినాడు. మనసు కదులుట ఆశ్చర్యమా? తల్లులకే అట్లు ఉన్నచో ఇతర కాంతలు ఎంత భావ శమంత కోపాఖ్యానము. సత్రాజిత్తు సూర్యభక్తుడు ద్వారకయందు నివసించుచుండెను. అతని భక్తి సంతసించి సూర్యుడు అతనికి శమంతకమని వసంగెను. ఆ మణిని కంఠంలో ధరించి సూర్యుని వలె ప్రకాశించుచు అతడు ఒకనాడు ద్వారకలో ప్రవేశించుచుండెను. ఆ తేజస్సు ఆవరించుడిచే అతడెవరో ప్రజలు గుర్తించలేకపోయారు. కనులు మిరుగునట్లు గలిపినవి. సూర్యుడే శ్రీకృష్ణుని దర్శనమును కోచుచున్నాడేమో అని శంకించి పాచికలు ఆడుచున్న కృష్ణునితో వారిట్లు చెప్పిరి. నారాయణ, గోవింద, యదునందన, జగత్పతి ఒక నిన్ను చూచుటకు సూర్యుడే వచ్చుచున్నాడు. అతని దీక్ష కిరణజాలములచే చూడశక్యము కాకున్నది. దేవతలందరూ నీ వెచ్చటను దర్శింప అన్వేషించుచుందరు. యదువంశమున గుడముగానున్న నిన్ను చూచుటకు సూర్యుడు వచ్చుచున్నాడు. వారు చెప్పిన మాటలు విని పుండరీకాక్షుడు మందహాసము చేసి సూర్యుడు కాదు, మణితో సత్రాజిత్తు వచ్చుచున్నాడు అని చెప్పి వారిని వెనుకకు పంపాను. సత్రాజిత్తు మణితో తన ఇంటికి చేరి మణి లభించినదని సంతోషముతో ఉత్సవము చేసుకొని దేవతా మందిరమందు బ్రాహ్మణులచే ఆ మణిని నిక్షేపించెను. ప్రతిదినము ఆ మణి 8 భారుల బంగారం ఇచ్చుచుండెను. ఆ మణి ఎచ్చట ఆరాధింపబడుచుండెను. అచ్చట అకాల మృత్యువు సంభవించదు. అరిష్టములు ఉండవు. మానసిక పీడలు, రోగములు సంభవింపవు. దొంగలు, వంచకులు అచ్చట నిలవలేరు. దుర్భిక్షము సంభవించదు. ఈ వార్త విని శ్రీకృష్ణుడు ఆ మణిని రాజగు ఉగ్రసేనుకు అర్పించిన దేశక్షేమమునకు ఉపయోగపడనని సత్రాజిత్తును ఆర్థించెను. కానీ సత్రాజిత్తు అర్ధలోపం కలవాడే శ్రీకృష్ణుని కోరికను తిరస్కరించెను. కాంతిమంతముగు ఆ మణిని కంఠమును ధరించి సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు గుర్రమునెక్కి ఒకనాడు వేటకై వనమును కేగెను. ఒక సింహము ప్రసేనుని గుర్రమును కూడా చంపి మణిని తీసుకుని పోవచుండగా ఆ మణిని చూసి జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తాను తీసుకుని పోయాను. తన బిడ్డనికి ఆటకు ఆ మణికి వసంగెను. సత్రాజిత్తు తన సోదరుడు వనము నుండి వెనుకకు రాకుండా చూచి బాధపడి కృష్ణుడే బహుశా మణి కొరకు ప్రసేనుని చంపి ఉండునని అనుకునేను. ఆ మాట ఒకరి నుండి ఒకరికి ప్రాకి కృష్ణునకు చేరెను. భగవానుడు అపకీర్తి తొలగించుకొనవలని ప్రసేనుని చాడ తెలుసుకుంటకు పరివారంతో అడవికి ఏగను. అతడు సింహము చే చంపబడిన ప్రసేనుని గుర్రముని చూచి ఇంకను ముందుకు పోగా ఒక ఎలుగుబంటి ఆ సింహమును చంపెనని గుర్తించాను. ఆ ఎలుగుబంటి నివసించు గుహ గాఢాంధకారంతో ఆవరింపబడి భయంకరమై ఉండెను. తనతో వచ్చిన ప్రజలందరినీ గుహ వెలుపలని నిలిపి తానొక్కడే కృష్ణుడు గుహలోనికి ప్రవేశించాను. అచ్చట బాలుడు మణితో ఆడుకొనుచుండెను. శ్రీకృష్ణుడి దగ్గరగా చేరి మణిని తీసుకుని వాళ్ళని ప్రయత్నించాను. కొత్త మనుషును చూచి ఆ పిల్లవాణ్ణి దాది కేకలేశాను. వెంటనే జాంబవంతుడు కోపంతో వెలికి వచ్చాను. తన ప్రభువే ఈ రూపంలో వచ్చినాడని గుర్తింపలేక ప్రాకృతిక మానవుడని భావించి కోపంతో జాంబవంతుడు యుద్ధమునకు తలపడను. 2 డేగల మాంసఖండమునకు పోరాడుచున్నట్లు శ్రీకృష్ణుడు జాంబవంతునితో ద్వంద్వ యుద్ధమునకు దిగెను. ఆయుధములతో, రాళ్లతో, చెట్లతో, పిడికిలి పోట్లతో యుద్ధము 28 రోజులు జరిగెను. రాత్రింభవలు ఎడతెరిపి లేక యుద్ధము జరిగెను. వజ్రఘాతము వంటి పిడికిలి పోటులతో జాంబవంతుని శరీరమంతయు ముద్ద అయ్యను. బలము తగ్గెను, బడలిక కలిగెను. అప్పుడు అతనికి ఇతడు సాక్షాత్తు భగవానుడే అని గుర్తి వచ్చెను. ప్రభు సర్వభూతములకు సామర్థ్యమును, వేగమును, బలమును, ప్రాణశక్తిని వసంగు పురాణ పురుషుడు ఒక శ్రీ మహావిష్ణువు నీవని నేను గుర్తించితిని. ఈ లోక సృష్టి కారణములు తత్వములను నియమించి వాటి నుండి సృష్టి సాగించు వాడువు నీవు. అన్నిటిలో వ్యాపించి నియమించి శరీరములతోనున్న ఆత్మలకు ఆత్మవై ఉన్నవాడువు నీవు. నా ఇష్టదయము రఘురాముడవై నీవు. ఆనాడు నీ రోషదీపితముకు కటాక్ష ప్రసారము చే కలత చెంది మత్స్య మకర తిమింగలాది జంతపూర్ణముకు సముద్రము మార్గము వసంగనది. ఆ సముద్రముపై నీవు సేతువును నిర్మించితివి. లంక దగ్ధము చేయబడినది. దశకంఠుని శిరములు నేల రాలినవి. ఈ విధంగా తన్ను గూర్చి రంగిన వృక్ష రాజును చూచి అచ్యుతుడు దేవకీ నందనుడు తన శుభప్రదముగు హస్తముతో స్పృశించను. పరమకృపతో ఉడిలంతయు నిమిరెను. మేఘ గంభీరముగు స్వరంతో ఇట్లు పలికెను. వృక్షరాజా, మేము అపకీర్తిని తొలగించుకుంటూ ఈ మణి తీసుకుని పోవనని చిరుకవచ్చితిమి అని చెప్పగానే తన కుమార్తె జాంబవతిని మణిని కూడా కృష్ణునికి అర్పించి ఆరాధించను. ఇంకను మరికొన్ని మణులను స్వామికి అతడు అర్పించను. భగవానుడు జాంబవంతులకు పునరావితాహితముగు మోక్షంను వసంగను.
శ్రీకృష్ణుడు వృక్షరాజు బిలమును ప్రవేశించి 12 రోజుల వరకు వెలుపలకు రాకుండాచే శంకించిన వారే దుఃఖముతో ప్రజలందరూ ద్వారకకు మరలిపోయారు. శ్రీకృష్ణుడు బిలమును ప్రవేశించి 12 రోజులైనను వెలుకకు రాలేదని చెప్పగా విని దేవకి వసుదేవులు రుక్మిణీదేవి మిత్రులు జ్ఞాతులు శోకించరు. ద్వారకావాసులందరూ సత్రాజిత్తును నిందించుచుండిరి. కృష్ణుడు మరలా సుఖముగా తిరిగి రావాలని దుర్గను ప్రార్థించరు. ఇట్లుండగా భార్యతో కూడా శ్రీకృష్ణుడు మరలి వచ్చను. మరణించి మరలా జీవించినట్లు ప్రజలందరూ ఆనంద పరవశులు అయిరి. భార్యతో మణితో వచ్చిన కృష్ణును చూచి మహోత్సవమును అనుభవించిరి. భగవానుడు కొలువు తీర్చి ఉగ్రసేని సన్నిధానమున సత్రాజిత్తును పిలిపించి మణిని అతనికి వసంగెను. అతడు చాలా సిగ్గుపడెను. మణిని తీసుకుని తన తప్పునకు తానే పశ్చాత్తాపం నందుచు ఏమి చేయవలనో అచ్యుతుడు ఎట్లు అనుగ్రహించునో అని లోలోన తలపోయిచుండెను. స్వామి మనసును కోపం తగ్గునట్టు సెమంతకమణిని నారీమణియగు తన కుమార్తె సత్యభామను అతనికి అర్పించడమే ఉపాయమని నిర్ణయించుకొనెను. తన కూతురు సత్యభామను మణిని శ్రీకృష్ణునికి స్వయముగా సమర్పించెను. సత్యభామ శీల రూప ఔదార్య గుణములచే శ్లాఘనీయ అగురుచే ఎందరో ఆమెను పొందవలని కోరి ఉండేది. కానీ వారికి వసంగక సత్రాజిత్తు శ్రీకృష్ణునికి వసంగెను. భగవానుడు ఆమెను స్వీకరించి పరిణయమాడి మణిని మరలా సత్రాజిత్తునికి వసంగి నీ వద్దనే ఉంచుకునము అని వెనుకకు పంపెను. తర్వాత హస్తినాపురమున పాండవులు లక్క ఇంటిలో దహింపబడినారని వార్తను విని కులోచితముగు పరామర్శకే బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు హస్తినకేగెను. భీష్ముడు, కృపుడు, విదురుడు, గాంధారి, ద్రోణుడు కూడా పాండవులు లక్క ఇంటిలో దహింపబడినారని దుఃఖించిరి. బలరామకృష్ణులు చాలా కష్టము కలిగినదని వారిని ఓదార్చిరి. ద్వారకలో అక్రూర కృతవర్మలు శ్రీకృష్ణుడు ద్వారకకు వీడిపోవట గుర్తించి శతధ్వని ఇట్లు ప్రోత్సహించిరి. సత్రాజిత్తు తన కన్య సత్యభామను నీకు ఇచ్చేదన్న మాట ఇచ్చి శ్రీకృష్ణుని కోసంగినాడు. కృష్ణుడు లేనప్పుడే నీవు ఆ సత్రాజిత్తు నుండి మన్ని తీసుకుని అతన్ని అంతమొందించవలను అని చెప్పిరి. వారు చెప్పిన మాటలతో శతధన్యుడు దుష్టబుద్ధి అయి నిద్రపోవచ్చున సత్రాజిత్తును చంపి స్త్రీలందరూ మొరపెట్టుచుండగా లక్ష్య పెట్టక మన్ని తీసుకుని పోయాను. సత్యభామ తండ్రి చనిపోయిన వార్త తెలిసి చాలా దుఃఖించాను. సత్రాజిత్తు శరీరము తైలధ్రోణితో వదిలపరిచి కృష్ణులకు తండ్రి మరణ వార్తను ఎరింగించుటకు అస్తినకు వెళ్లి భర్తతో దుఃఖ వార్తను చెప్పాను. బలరామకృష్ణులు ఆ వార్తను విని మనుషుల వలె నటించుచు ఆహా చాలా కష్టము వచ్చినదని కంటనీరు పెట్టి విలపించిరి. భగవానుడు సోదరునితో భార్యతో ద్వారకకు చేరెను. శతధ్వనుని చంపి మన్ని తీసుకొనవలని నిర్ణయించుకొనెను. ఈ విషయం తెలిసిన శతధ్వనుడు భయపడి ప్రాణరక్షణకై సాయమనొచ్చమని కృతవర్మను ప్రార్థించెను. సర్వేశ్వరులకు రామకృష్ణులతో వ్యతిరేకించుట నాకు తగదు. వారి విషయం అపచారము చేసిన వాడు క్షేమం నందడు. కృష్ణుణ్ణి ద్వేషించి కంసుల రాజ్యమును ప్రాణమును పోగొట్టుకున్నాడు. జరాసంధుడు 17 పర్యాయములు యుద్ధము చేసి శరీర మాత్రశేషుడే మరలిపోయినాడు అని కృతవర్మ సాయపటుకు తిరస్కరించగా అక్రూరుని తన వెంట నిలపవలసినదిగా శతధన్వుడు కోరెను. అతడు కూడా సర్వేశ్వరులకు బలరామకృష్ణులను ఎవరు విరోధింతురు. అతడే ఈ లోకమునంతను లీలగా సృజించును, రక్షించును, సంహరించును. సకల జగత్ సృష్టికర్తయగు అతని చేష్టితములను మాయా మోహితులై ఎవ్వరును ఎరుంగలేరు. 7 ఏండ్ల వయసున ఒక చేతితో కొండనెత్తి పసివాడు పుట్టగొడుగును పట్టుకొనినట్లు 7 రోజులు ధరించినాడు. ఆశ్చర్య చేష్టితములు కలవాడు అనంతుడు కూటస్థుడు భగవానుడు కృష్ణునికి నమస్కారము అని తిరస్కరించగా శతధ్వనుడు ఆమెని అక్రూరుని వద్ద దాచి 100 యోజనముల దూరంలో ఉన్న ఒక దేశమునకు గుర్రముపై పారిపోయాను. శతధన్యుడు పారిపోవచున్నాడని ఎరింగి మహావేగములకు గుర్రములను పూంచిన గౌడధ్వజముల గల రథమును అధిరోహించి బలరామకృష్ణులు వెంబడించిరి. మిథిలోపవనములోనే శతధ్వను గుర్రము బడిని నేల కూలినది. దాన్ని వదిలి శతధ్వనుడు పరిగెత్తి పోవనారంభించెను. శ్రీకృష్ణుడు కోపంతో వెంబడించి చక్రముతో శతధ్వను శిరమును ఖండించెను. అతని వస్త్రములలో మణిని వెతికెను, కానీ అతని వద్ద మణి లేదు. బలరాముని వద్దకు వచ్చి వ్యర్థముగా శతధనుని చంపితిని గాని మణి అతని వద్ద లేదు అని చెప్పాను. బలరాముడు ఆ మణిని మన పట్టణములోనే ఎవరి వద్దనో శతధ్వనుడు దాచి ఉండెను. నీవు పట్టణమునకు ఏగి వానికే వెదుకుము అని చెప్పాను. బలరాముడు తన కచ్చంత ప్రియుడకు జనకుని చూచుటకు మిథిలా నగరమునకు ఏగెను. మిథిలాధిపతుడు పూజార్హుడకు బలరాముని ఆరాధించెను. కొన్ని సంవత్సరములు మిథిలలోనే బలరాముడు ఉండిపోయాను. అప్పుడే దుర్యోధనుడు విధులకు వచ్చి బలరాముని వద్ద గదా యుద్ధంను అభ్యసించెను. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి సత్యభామతో శతధనుని చంపితిని గాని అతని వద్ద మణి లేదు అని చెప్పాను. తర్వాత మరణించిన సత్రాజిత్తునకు ప్రేతకార్యమును చేయించెను. అక్రూరుడు కృతవర్మయు శతధనుడు చంపబడినాడని విని వాని ప్రేరణ చేసిన దోషమును తమకు కూడా కృష్ణుడు చంపునని ద్వారకను వదిలిపోయారు. అక్రూరుడు ద్వారకను వీడిపోగానే ద్వారకావాసులకు అనేక అరిష్టములు సంభవించుచుండెను.
దైవిక భౌతిక ఉపప్లవంలో సంభవించుచుండెను. శరీర మానస పీడలు సంభవించుచుండెను. అప్పుడు పట్టణవాసులు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి అక్రూరుని వెనుకకు తోడి తేవాలని ఇట్లు చెప్పి నివేదించని. పూర్వము కాశీరాజు తన దేశంలో వర్షం లేకుండా చూచి శ్వేఫల్కుని తన పట్టణంను రావించి గాంధిని అనే పేరు గల తన కుమార్తెను అతనికి వసంగెను. శ్వేఫల్కుని ప్రభావముచే అతని వర్షంలో కురిసెను. ప్రతిదినము 1 సంవత్సరము 1 గోవును బ్రాహ్మణులకు దానము వసంగుటచే అతనికి ఒక కుమార్తె జన్మించినది. కావున కాశీరాజు తన కుమార్తెకు గాంధిని అని పేరు పెట్టెను. అటే ప్రభావము గల శ్వేఫల్కునకు గాంధినికి జన్మించిన వాడు ఒకటిచే అక్రూరుడు కూడా అటే ప్రభావము కలవాడు. అతడు తిరిగి వచ్చినచో వర్షములు పడును, అరిష్టములు తొలగును. పెద్దలు చెప్పిన మాటలను విని జనార్దనుడు అక్రూరుణ్ణి రావాల్సిందిగా దూతలను పంపెను. అక్రూరుడు వచ్చెను. అతన్ని ఆరాధించి ప్రియమైన ప్రసంగమును చేసి సకల జీవకోటికి మనోమర్మములను ఎరిగించిన వాడకు కృష్ణుడు మందహాసము చేయుచు ఇట్లు పలికెను. అక్రూర, శతధ్వనుడు శమంతకమని నీ వద్ద దాచినాడని మాకు తెలియను. సత్రాజితునకు మగబిడ్డలు లేరు. దౌహిత్రులే అతనికి శ్రాద్ధాధికము నెరవేర్చి అతని ఆస్తిని పంచుకుందరు. ఆ మణిని నీ వద్దనే ఉండనిమ్ము. సత్యభామ వంతుగా ఆ మణిని నేనే తీసుకుంటునేమో అని మా అన్నగారు శంకింతురు. అందుచే ఆ మణిని ఒక్కసారి అందరికూ చూపుము. నీ వద్దనే ఆ మణిని ఉంచుకొని అది వసంగడి ధనముతో యజ్ఞములను సాగించుచుండుము. ఈ విధముగా సాంత్వన వచములచే భయము తీరిన అక్రూరుడు తన బట్టలలో దాచిన ఆ మణిని శ్రీకృష్ణునికి వసంగెను. శ్రీకృష్ణుడు ఆ మణిని జ్ఞాతులందరికీ చూపి మరలా అక్రూరునికే వసంగెను. సర్వేశ్వరుడు శ్రీ మహా కాళింది మిత్రవిందాదుల వివాహము. పురుషోత్తముడు శ్రీకృష్ణుడు లక్క ఇంటిలో దహింపబడినారని వినిన పాండవులను ద్రౌపదపురంలో కొందరు చూచినారని విని బ్రతికి ఉన్నారని ఎరింగి వారిని చూడవలని సాత్యకి మున్నగు యాదవులతో కలిసి ఇంద్రప్రస్థమును కేగెను. ముకుందుడు వచ్చినాడని చూచి పాండవులు తమ ముఖ్య ప్రాణమే వచ్చినట్లు పరమానందమందిరి. శ్రీకృష్ణుడు తనకంటే పెద్దవార్లకు ధర్మరాజుకు భీమునుకు పాదాభివందనము చేసెను. పరమపురుషుడు కూడా మానవ మాతృని వలె లోక మర్యాదలను నేర్పి లోకులను శిక్షించుచున్నాడు. సమాన వయస్కులకు కౌగరించుకున్నాడు. సకల సహదేవులను శ్రీకృష్ణుడికి నమస్కరించినారు. నూతనముగా వివాహమవుడిచే ద్రౌపది కొద్దిగా సిగ్గుపడుచు నమస్కారం చేసెను. సాత్యకి కూడా శ్రీకృష్ణుని వలె గౌరవింపబడి ఆసనంను అలంకరించెను. మిగిలిన యాదవులందరూ శ్రీకృష్ణుని సేవించుచు చుట్టూను కూర్చుండిరి. మేనత్తేవ కుంతీదేవిని సమీపించి శ్రీకృష్ణుడు నమస్కరించెను. ప్రేమచే నీరు నిండిన కనులతో కుంతి కౌగలించుకుని వసుదేవాదులు కుశలమా అని అడిగాను. శ్రీకృష్ణుడు అందరి క్షేమవార్తను కుంతిని ప్రశ్నించెను. ప్రేమచే ఆమె కంఠము గద్గదమయ్యను. కనుల నీటితో నిండెను. క్లేశములను తొలగించుచు దర్శనమసంగ భగవాన్ను చూచి తాము అనుభవించిన క్లేశములను తలంచుచు బాధపడుచు నిలిచెను. కృష్ణ, మమ్మల్ని తలంచి మా క్షేమమును ఆరీటుకు మా సోదరుని అక్రూరుని నీవు పంపిన నాడే మాకు కుశలము అనుగూరినది. నీవు విశ్వమునంతకు సుహృత్తువు. నీకు నావాడు పైవాడు అని భేదము లేదు. ఎవరు నిన్ను స్మరించిన వారి హృదయములను వారి క్లేశములను హరింతువు అనెను. యుధిష్ఠిరుడు, ప్రభు, మేము ఎట్టి పుణ్యమును చేసుకున్నామో తెలియదు. యోగీశ్వరులకు కూడా చూచుటకు శక్యము కాని నీవు విషయాలంపటంలకు మనసులు గల మాకు దర్శనము సంగీతవి. మాతో కొంతకాలము ఉండవలను అని కోరగా అతని ప్రార్థనను అనుసరించి అతడు వర్షాకాలము గడుపుటకు సమ్మతించెను. ఇంద్రప్రస్థమున ఉన్న ముళ్ళందరూ శ్రీకృష్ణుని దర్శించి నేత్ర సాఫల్యమునొందిరి. ఒకనాడు అర్జునుడు హనుమంతుడు ధ్వజముగా గల రథమునెక్కి తన వింటిని బాణములు గల అమ్ముద పొదులను తీసుకొని శ్రీకృష్ణునితో విజనమును వనమునకు విహరించుటకు బయలుదేరెను. అచ్చట క్రూర మృగములు అధికముగా ఉండెను. వ్యాఘ్రములను, అడవి పందులను, మహిషములను వేటాడెను. కింకరులు పర్వనిమిత్తముగు కర్మానుష్ఠానముగా ఆ మాంసములను వినియోగించుటకు ధర్మరాజునకు తెచ్చి సమర్పించారు. అర్జునునకు ఆకలి దప్పిక అధికమగుటచే నీరు గ్రోలుటకు యమునకేగెను. స్వచ్ఛమగు జలములను కృష్ణార్జునులు ఇరువురు తాగిరి. అచ్చట ఒక సుందరాంగియగు కన్య సంచరించుచు వారి కంటపడెను. శ్రీకృష్ణుడు ప్రేరణ చేయగా అర్జునుడు ఆమె వద్దకేగి, నీవెవరు? ఎవరికి చెందిన దానవు? ఏమి చేయగోరుచున్నావు? నిన్ను చూచినచో నీవు భర్తకే అన్వేషించినట్లు కనపడుచున్నావు. నిజము చెప్పుము అని ప్రశ్నించెను. ఆమె, నేను సూర్య భగవాన్ని కుమార్తెను. దేవతాశ్రేష్ఠులకు విష్ణువును భర్తగా కోరి తపము చేసి తిని శ్రీనివాసుని తప్ప వేరొకరిని పతిగా వరింపను. అనాథనాథుడు భగవానుడు నా తపములకు సంతృష్టి చెంది అనుగ్రహించుగాక. నా పేరు కాళింది. ఈ యమునా జలములలో మా తండ్రి సూర్యభగవానుడు ఒక భవనం నిర్మించెను.
అచ్యుతుని దర్శనము అగు వరకు ఆ భవనంలో నివసించుచున్నాను అని చెప్పాను. అర్జునుడు ఆమె మాటలు విని వాసుదేవునకు ఆమెను పొందుట అభిమతమని గుర్తించి ఆమెను రథంపై కూర్చుండబెట్టి తెచ్చి వాసుదేవునకు నివేదించి ధర్మరాజు వద్దకు తీసుకుని వచ్చెను. భగవానుడు కాలంది తపమునకు మెచ్చి ఆమెను అనుగ్రహించెను. పాండవులు నివసించుటకు అద్భుతముగా ఒక నగరంలో నిర్మించమని విశ్వకర్మకు భగవానుడు ఆదేశించెను. భగవానుడు పాండవులతో నివసించు తన వాడే అర్జునుకు ప్రియము వన కూర్ప సంకల్పించి అగ్నికి ఖాండవ వనమున ఆహారంగా కల్పింపదలిచి అర్జునుడు తాను సారథి అయ్యి బయలుదేరెను. అగ్ని ఖాండవ వనమును దహించి సంతుష్టి నంది అర్జునునకు అభేచ్యమైన కవచము, అక్షయములకు అమ్ముల పొదలను, గాంధీవనమును, ధనసును, తెల్లని గుర్రములను ఒసంగినాడు. ఖాండవనమున మయుడు ఉండెను. అగ్ని దహించినప్పుడు అతడు చనిపోకుండా అర్జునుడు కాపాడెను. అందుకు అతడు సంతసించి ఒక విచిత్రమగు సభను నిర్మించి అర్జునునికి వసంగెను. అదే మాయాసభ. దానిలోని దుర్యోధనుడు జలస్థల విభాగము తెలియక భ్రాంతి కలిగెను. ఈ విధముగా పాండవులను అనుగ్రహించి వారి అనుమతిని పొంది సాత్యకి మున్నగు వారితో ద్వారకకు శ్రీకృష్ణుడు మరలి వచ్చెను. పవిత్రమగు శుభనక్షత్రమున కాళిందిని ద్వారకా నగరమున పరిణయమాడెను. బంధువులందరూ ఆ పరిణయమును చూచి బ్రహ్మానందము పొందిరి. రాజాదిదేవి అను పేరు గల మేనత్త కుమార్తె మిత్రవింద ఆమె శ్రీకృష్ణుని పొందవలని కోరుకొనెను. దుర్యోధన పక్షీలకు విందాను విందులు ఆమెకు సోదరులు. వారు తమ సోదరి కృష్ణుని పెండ్లాడటం నిషేధించిరి. శ్రీకృష్ణుడు ఆమె కోరికను నెరింగి రాజులందరూ చూచుచుండగా వారిని లెక్క చేయక బలత్కారముగా ఆమెను అపహరించుకొని పోయి వివాహమాడెను. కోసలాదేశాధిపతి నగ్నచిత్తు అనే రాజు అతి ధార్మికుడు. అతనికి సత్య అను పేరు గల ఒక కన్యక ఉండెను. నగ్నచిత్తు కూతురు కనుక నాగ్నచితి అని వ్యవహరించబడుచుండెని. వాడి అయిన కొమ్ములు గల మదించిన 7 వృషభములను ఎవ్వరూ వశపరుచుకొనగలరో వారే ఆమెను వివాహమాడవలను అని నగ్నచిత్తు సప్త వృషభ విజయమున ఆమె వివాహమును పరముగా పెట్టెను. భగవానుడు ఆ వార్తను విని సైన్యముతో అయోధ్య అని కోసల దేశ రాజధానికి ఎగెను. కోసలాధీశుడు ప్రత్యుతానమునొచ్చి అతన్ని ఆరాధించెను. తాను కోరిన వరుడు ఆగు శ్రీయపతియే తన్ను స్వీకరించుటకు వచ్చినాడని విని నాగ్నిజితి అతన్ని చూచి ఇతడు నాకు భర్తయుగాక అని ప్రార్థించుచుండెను. నగ్నజిత్తు శ్రీకృష్ణుని చూచి, హే నారాయణ జగన్నాథ, నీవు ఆత్మానంద పరిపూర్ణుడవు, శుద్రుడను నేను నీకేమీ అర్పించగలను? నీకింకిరుడను ఆజ్ఞాపింపుము. యవ్వని పాద పంకజ పరాగమున శ్రీదేవి బ్రహ్మ రుద్రుడు లోకపాలుడు శిరస్సును దాల్తురో ఎవడు తానేర్పరిచిన ధర్మ మర్యాదలకు విచ్ఛేదనము కలిగిన నాడు మరలావాన్ని కాపాడుటకు తానే లీలామానుషుడై ఈ లోకమునకు విచ్చేయుచున్నాడో అట్టివాడవు నీవు. నీకు ఏమి చేసి ఏమి అర్పించి సంతుష్టుని చేయగలను? కోశలాధీశుడు ఇట్లు పలుకుగా ఆసనముపై వేంచేసి కూర్చొనిన కృష్ణ భగవానుడు మందహాసము చేయుచు ఇట్లు పలికెను. తన ధర్మము వీడని క్షత్రుడు యాచించుట తగదు, కానీ నీ బంధుత్వమును కాంక్షించుచున్నాము, నీ పుత్రికను మేము యాచించుచున్నాము. అందుకు బదులుగా శుల్కము ఉసుంగువారము కాము అనెను. కోసల దేశపు రాజు ఆ ప్రార్థన విని, ప్రభు, మా కన్యకు నీకంటే కొరదగిన వరుడు ఎవరు? సకల గుణ నిదానమగు నిన్ను శ్రీ మహాలక్ష్మి ఒకనాడును వదలక నీ శరీరంనే ఆశ్రయించి ఉన్నది. కానీ కన్యకు తగిన వరుడు రావాలని కోరికతో పరాక్రమమును పరీక్షించి వసంగవలని ఒక నియమంని ఏర్పరిచితిని. ఇవిగో 7 వృషభములు. అవి ఎవరి చేతను జయింపశక్యము కానివి. చాలామంది రాజులు వచ్చి వీని కొమ్ములు దెబ్బలచే శరీరములు బెన్నములై అవమానమును పొందిపోయిరి. నీవు కూడా ఈ వృషభములను లొంగదీసుకొనినచో మా పిల్లను స్వీకరించుట సమ్మతమే అని చెప్పాను. ఆ మాట వినగానే శ్రీకృష్ణుడు లేచి ఉత్తరీయమును మొలకు బిగించి హేళతో తానే 7 రూపములు పొందినట్లు ఒక్కసారి 7 వశపరచుకొనెను. త్రాడుతో వాటిని కట్టివైచెను. బాలుడు కర్రతో చేసిన ఎద్దు బొమ్మలను కట్టినట్లు వాటిని కట్టి లాగికొని వచ్చెను. ఆ రాజు సంతసించి ఆశ్చర్యపడి తన కుమార్తెను శ్రీకృష్ణునికి సమర్పించెను. భగవానుడు యథాశాస్త్రముగా తనకు అనురూపముగు ఆ కన్యను వివాహమాడెను. రాజపత్నులందరూ తన కుమార్తెను కృష్ణునిగా భర్తగా పొందినందుకు పరమానందము పొందిరి. శంఖ, భేరి, ఆనకాది వాద్యఘోషము చెలరేగను. బ్రాహ్మణాశీర్వాదము మంగళగానములు సాగుచుండెను. 10,000 ధేనువులను కానుకగా రాజు శ్రీకృష్ణునికి సమర్పించెను. బంగారు కంఠాభరణములతో ప్రశస్తమగు వస్త్రములతో అలంకరింపబడిన 300 మంది యువతులను దాసీలుగా వసంగెను. 9,000 ఏనుగులను, 9 లక్షల రథములను, వానికి 100 రెట్లు గుర్రములను, ఆ గుర్రములకు 100 రెట్లు పదాతి ఫలమును నగ్నజిత్తు వారికి సమర్పించెను. దంపతులను రథమును అధిరోహింపజేసి గొప్ప సేనతో తనయా విశ్లేషముతో
బాధపడుచు కోసల దేశపు రాజు సాగనంపెను. ఈ వార్త విని ఇంతకు ముందు ఆమెకు పొందవల్లని వచ్చి ఎద్దులను జయంపలేక పరాభవం నొందిన రాజులందరూ కలిసి వచ్చి త్రోవలో శ్రీకృష్ణుని అడ్డగించిరి. అర్జునుడు వెంటనట్టి వచ్చుచు ఆ రాజులందరినూ తన బాణ పరంపరలచే పరాజితులను చేశాను. కోసలాధిపతి ఇచ్చిన కానుకలతో నాగ్నజతిని తోడ్చుకుని ద్వారకు చేరి యదునాథుడు దేవకీ నందనుడు పరమానందముతో విహరించుచుండెను. కృష్ణుని మేనత్తలలో ఒక ఆమె శృతకీర్తి, వీరిది కీకేయ దేశము. ఆమె కుమార్తె భద్ర. ఆమెను కూడా శ్రీకృష్ణుడు వివాహమాడెను. మద్రదేశాధిపతి కుమార్తె లక్ష్మణ. ఆమె సౌందర్య రాశి అమృతమును గరుత్మంతుడు హరించినట్లు ఒంటరిగా వెళ్ళి స్వయంవరమున ఆమెను హరించి తెచ్చెను. ఇట్లు స్వామి అష్టమహిషి కళ్యాణమునర్చుకొనిన తరువాత నరకాసురుని చంపి అతని నిర్బంధములను నరకాసుర వదను గూర్చి పరీక్షిత్తు ప్రశ్నింపగా సుఖయోగేంద్రుడు ఇట్లు వివరించుచున్నాడు. నరకాసురుడు భూదేవి పుత్రుడు. అతడు మహాబలశాలి. అతడు వర్ణుని ఛత్రంను హరించెను. అదితి అనేది దేవమాత కుండలములను హరించెను. దేవతలకు వాసస్థానముగు మణిపర్వతముగు అమరాద్రిని స్వాధీనం చేసుకొనెను. ఇంద్రుడు నరకుడు పెట్టిన బాధలను సహింపలేక సత్యభామ గృహంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణునితో అతడు చేసిన ఆగడంలో అన్నిటినీ విన్నవించెను. సత్యభామతో కూడా గౌడిని అద్రోహించి ప్రాగ్జ్యోతిషమనడి నరకాసురుని రాజధానికి శ్రీకృష్ణుడు ఏగెను. సత్యభామ భూదేవి అంశ, రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ. అందుచే ఆమె సాయముతోనే అనగా ఆమె అనుమతితోనే భూపుత్రుడు నరుకుని చంపవలని సత్యభామను తోడ్చుకుని ఏగెను. నారదుడు తెచ్చిన పారిజాతంను రుక్మిణికిచ్చినని శ్రీకృష్ణునిపై సత్యభామకు కింగు కలిగెను. ఆమె నిర్ణయించి పారిజాతంని తెచ్చెదను రమ్మని ఆమెను కూడా తోడ్చుకుని బయలుదేరాను. నరకుని రాజధానికి గిరిదుర్గము, శస్త్రదుర్గము, జలదుర్గము, అగ్నిదుర్గము, అనిలదుర్గము అనే 5 దుర్గములు ఎవరినూ ప్రవేశించుటకు వీలు కాకుండా చుట్టూను అమర్చబడి ఉన్నవి. అందుచే రథముతో భూమార్గమున ఏగుట సాధ్యము కాదని గరుడ వాహనముపై భగవానుడు నరుకుని పట్టణమునకు చేరెను. తన చక్రముతో అగ్ని జలవాయు దుర్గములను ఛేదించెను. కత్తితో పట్టణము చుట్టూను ఆవరించి ఉన్న మరపాసములను ఛేదించెను. అభిమానవంతులకు మురాది వీరులు హృదయములను యంత్రములను తన శంఖనాదంతో చిన్నము చేసెను. గదాధరుడు భగవానుడు తన గదిలో ప్రాకారమును ఛేదించెను. ప్రళయకాలాసని ధ్వని వలె భయంకరమగు పాంచజన్య ధ్వని విని సేనించి ఉన్న మురుడు లేచి నిలచెను. అతడు 5 శరములు కలవాడు. జనములలో ఎప్పుడు సేనించి ఉండును. అతడు త్రిశూలమును పట్టుకుని 5 ముఖములతో 3 లోకములను బృంగునేమో అన్నట్లు ఉండెను. సర్పము గౌడునిపై ఎగిసిపడినట్లు భగవాన్ని శంఖధ్వని విని లేచి నిలిచెను. తన శూలమును బలముతో గరుత్మంతునిపై విసిరెను. 5 ముఖములతో ఒక్కసారి గర్జించెను. భూమి ఆకాశముల మధ్య భాగము, భూమి అంతరిక్షము దానిపై భాగము, సర్వదిక్కులు అండకటాహమంతయు ఆ భీషణ నాదము వ్యాపించెను. 3 శిఖలతో వచ్చుచున్న ఆ త్రిశూలమును గరుత్మంతునకు అంటకుండా శ్రీహరి తన బాణములతో 3 ముక్కలు చేసెను. ఆ మురాసురుని ముఖములు 5 బాణములతో కొట్టెను. మురాసురునికి కోపం వచ్చెను. కృష్ణునిపై గద విసిరెను. భగవానుడు తన గదతో అతని గదను తుత్తు నీరు చేసెను. బాహువులు చాచుకుని 5 ముఖములతో శ్రీకృష్ణునిపైకి వచ్చుచున్న మురాసురుని శిరస్సులను 5 చక్రముతో ఛేదించెను. శిరస్సులు తెగి శిఖరములు విరిగిన కొండవలే ప్రాణములు పోయిన మురాసురుడు జలములలో పడెను. అతని కుమారులు 7 తండ్రిని వధించిన కోపంతో పగతీర్చుకున్నవలని శ్రీకృష్ణునిపైకి వచ్చిరి. తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావనువు, వనువు, నభస్వంతుడు, అరుణుడు అను 7 మురాసురుని కుమారులు. వారి సేనాధిపతి విపేరుడు. వారందరూ ఆయుధములను దాల్చి శ్రీకృష్ణునిపై ఒక ఉదుటిన దాడికి వచ్చిరి. అనేక విధములకు ఆయుధములను వారు భగవానునిపై ప్రయోగించిరి. భగవానుడు ఆ అస్త్రజాలమునంతను తన బాణములతో చిన్న ముక్కలుగా ఖండించి వేసెను. సేనాపతితో పాటు ఆ 7 తొత్తునీయలు చేసి భగవానుడు యమసదనమునకు పంపెను. ఈ విషయము భూసుతులకు నరకునికి తెలిసెను. సూర్యునిపై మెరుపుతో మేఘము ఆవరించి వచ్చుచున్నాడా అన్నట్లు బంగారు కాంతి గల గౌడినిపై సత్యభామతో కృష్ణుడు ప్రకాశించుచు నరకాసురునికి కనపడెను. శతగ్ని అనే శక్తిని నరకాసురుడు శ్రీకృష్ణునిపై ప్రయోగించెను. నరకాసురుని సైనికులు మూకుమడిగా తమ ఆయుధములతో శ్రీకృష్ణుని మోదిరి. భగవానుడు తన వాడయగు బాణములతో నరకాసురుని సైన్యమంతను, గుర్రములను, ఏనుగులను ఏ అవయములకు ఆ అవయములో తెగి
తెగి నేలపడినట్లు ఛేదించి నాశనము చేసెను. యోధులు ప్రయోగించిన శస్త్రాశస్త్రములు ఒక్కొక్క దాన్ని 3 బాణములతో ముక్కలు చేసెను. గరుత్మంతుడు స్వామిని వహించుచుని తన రెక్కలతో ముక్కుతో గోళ్లతో ఏనుగులను సైన్యము చీల్చి చంపుచుండెను. గరుత్మంతునితో యుద్ధము చేయలేక ఏనుగులు అన్ని పట్టణంలోనికి పారిపోయాను. సైన్యమంతయో గరుత్మంతుని చే పీడింపబడి పరుగులెత్తెను. నరకాసుడు ఒక్కడ మాత్రమే యుద్ధంలో నిలిచెను. గరుత్మంతుడు తన సైన్యమును పీడించుట సహింపలేక నరకాసుడు వెనుక ఇంద్రుని వజ్రమును భంగపరచిన తన శక్తితో గరుత్మంతుడిని కొట్టెను. మాలతో కొట్టినచో ఏనుగు చలింపినట్లు ఆ శక్తి చే కొట్టబడి గరుత్మంతుడు చలింపక నిలిచెను. తన ప్రయత్నము వర్ధమాయను. శ్రీకృష్ణుని చంపవలని నరకాసుడు శూలమును పట్టుకొని నిలిచెను. అతడు ఆ శూలమును వదులుటకు ముందే ఏనుగుపై కూర్చున్న నరకాసుని శిరస్సును శ్రీహరి తన చక్రముతో ఖండించెను. కుండలాంకృతి అయి సుందర కిరీట భూషితమునకు నరకాసుని శిరస్సు భూమిపై పడి ప్రకాశించుచుండెను. దేవతలందరూ భేష్ అని పుష్పమాలను శ్రీకృష్ణునిపై విసురుచు స్తోత్రము చేయుచుండెను. నరకాసుని తల్లి భూదేవి బంగారు రత్నకుండములను వనమాలను వర్ణుని ఛత్రమును మణిమయముకు మందర శిఖరమును తెచ్చి శ్రీకృష్ణునికి నమస్కరించెను. భూదేవి దేవదేవ వరాధిపతులకు సర్వేశ్వరుని భక్తి ప్రవణమగు బుద్ధితో దోసిలి ఒగ్గి నమస్కరించుచు ఇట్ల స్తోత్రం చేశాను. దేవదేవ శంఖ చక్రధర భక్తులను అనుగ్రహించు కోరికతో శరీరను స్వీకరించి ఈ లోకమునకు వేంచేసిన పరమాత్మ నీకు నమస్కారము. పద్మనాభ, పద్మనేత్ర, పద్మపాద, పద్మమాలాధర నీకు నమస్కారము. శ్రీ మహావిష్ణు షాడ్గుణ్య పరిపూర్ణవగడు వాసుదేవుడవు నీవే. సకల శరీరంలో ప్రవేశించి లోకులను నియమించు పురుషుడవు నీవే. సకల విశ్వమునకు ఆది కారణము నీవే. సమస్త కళ్యాణ గుణాకరుడువు నీవే. ప్రళయదశలో స్వానందానుభవంతో పూర్ణుడై ఉండువాడువు నీవే. అటు నీకు నమస్కారము. సకల జగత్తునకు ఆది కారణముకు ఉపాదానము నీవే. నిమిత్త కారణము నీవే. మట్టి కొండగా మారినప్పుడు వికారం నందుగాని కారణమగు నీవు కార్యరూపమును పొందినను. నీ శరీరమైన ప్రకృతి పురుషుల్లో మార్పును కలిగించి నీవు మారక ఇందువు. తన శరీరము మారినను తాను మారకయే. అన్నిటికీ కారణం గల అన్ని విధములుగా మారగల అసాధారణము అనంత శక్తి గలవాడువు నీవు. స్వరూపములచే గుణములచే నిన్ను మించిన వారు లేకుండాచే నిన్ను బ్రహ్మమని శృతులు పేర్కొనుచున్నవి. చేతనాచేతనములు కలయికచే ఏర్పడిన విశ్వమును జీవుని ద్వారా ప్రవేశించి నామరూపములను కలిగించి జీవాంతరాత్మవై దాని ద్వారా అతితత్వమునకు కూడా ఆత్మవై నీవు మెలుగుచున్నావు. అటి ఓ పరమాత్మ నీకు నమస్కారము. సృష్టి చేయవనను కోరిక కలవాడివైన నాడు రజోగుణ ప్రచురమగు దేహము గల బ్రహ్మలో ప్రవేశించి సృష్టించవు. సంహారము చేయవనను కోరిక కలిగిన నాడు తమ ప్రధానముగు శరీరము గల అగ్ని రుద్రాదుల యందు అనుప్రవేశం చేసి ఉందవు. జగత్తు యొక్క రక్షణకు స్వత్వ ప్రధానముగు మన్వాది శరీరంలో ఉన్న జీవుల ద్వారా కాపాడుచుందవు. జీవాను ప్రవేశం లేక సాక్షాత్తుగా నీవే మనుష్యాది రూపములతో అవతరించి రక్షించుచుందవు. లోకమునంతను నీపై ఆధారపడి నిలిచి నీకే వినియోగపడినట్లు నిలుపుచు ప్రకృతి పురుష కాల శరీరకుడవై వానికంటే వేరుగా కనపడక అవి నీవే అనుకున్నట్లు భాషించుచు వానికి ఆత్మగాను వేరుగాను ప్రకాశించుచున్నావు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచతన్మాత్రలు, ఇంద్రియాధిష్టాన దేవతలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంలో అనువన్నీ వానితో చేరి ఉండి నేను అను జీవుడను నీయందే ఆధారపడి ఉన్నారు. అద్వైతుడవై సకల చరాచర కారణభూతుడవై ప్రకృతి పురుషకాల శరీరములతో విడదీయ శక్యము కాని వాడవై ఉన్న నీయందు అఖిల చరాచర జగత్తు నిలిచి ఉన్నది. ఇట్లు నీవు అందరిలో ప్రవేశించి ధరించి నియమించుచుండగా ఎనుగక తాను స్వతంత్రుడని భావించి వాడు భ్రమనందిన వాడే నరకాసురుడు అట్టి బ్రహ్మచర్య నిహతుడైనాడు. ఇతడు భగవద్దత్తుడు. ఆ నరకాసురుని కుమారుడు తండ్రి వధింపబడిచి భయము చెంది ఉన్నాడు. శరణాగతుల ఆర్తిని తొలగించేవాడు నీవే. ఇతడు నీ పాదపద్మను ఆశ్రయించినాడు. ఇతన్ని కాపాడము. వీని శిరస్సుపై సకల అశుభమును తొలగింపగల నీ కరమును ఉంచుము. ఇట్లా భూదేవి ప్రార్థింపగా భగవానుడు అనుగ్రహించి భగవత్తత్తునకు అభయం నొసంగెను. భక్తి నమ్రతమగు భూదేవిచే ప్రార్థింపబడి సకల సంపత్ సమృద్ధమగు నరకాసురుని భవనమున భగవానుడు ప్రవేశించెను. ఆ భవనం ఆయా రాజులు నోడించి నరకాసురుడు చెరపట్టి తెచ్చిన స్త్రీలు 16,000 మందిని భగవాను కంటపడిరి. ఆ స్త్రీలందరూ తమ అదృష్టవశముచే శ్రీకృష్ణ దర్శనము పొంది వారిని తమ పతిగా పొందవలని మనసులో ప్రార్థించుకున్నది. వారందరినీ స్నానము చేయించి ధౌత వస్త్రములతో అలంకరింపజేసి అనర్గమగు ధనరాశులతో పాలకీలపై ద్వారకు పంపెను. అట్లే నరకాసురుని భవనమున ఐరావతములకు జన్మించిన 4 దంతములు గల 6వ 4 ఏనుగులు కూడా శ్రీకృష్ణుడు తన పట్టణములకు పంపెను. సత్యభామతో దేవేంద్ర భవనమును కేగను. ఐదుకి కుండలములను అర్పించెను. మహేంద్రునిచే ఆరాధింపబడెను. శచీదేవి కూడా సత్యభామ కృష్ణులను ఆరాధించెను. మరలి వచ్చుచు నందనవనముననున్న పారిజాత వృక్షమును సత్యభామ కోరగా ఒక మొక్కకు ఆమె కోరిక చే పిగిలించి గరుత్మంతుని ఎందుంచి తెచ్చుచుండెను. ఇంద్రాదులు ఎదిరించిరి. వారిని జయించి తన పట్టణమునకు పారిజాతమును తెచ్చెను. సత్యభామ
గృహోద్యానమున ఆ వృక్షమును స్థాపించను. పారిజాత వృక్ష మకరంద పరిమళములకు ఆకర్షింపబడిన 9 ఇంద్రలోకం నుండి ద్వారకకు వచ్చినవి. ఇంద్రుడు శ్రీకృష్ణుని ఎదిరించి అపచారమునకు పశ్చాత్తాప్తుడై స్వామి పాదమును తన కిరీటంతో స్పృశించి నమస్కరించి ఆశ్రిత జనుల అభిమతమును ఈడేర్చే పారిజాతమును మరలా తమకు వసంగమని ప్రార్థించను. ఆహా దేవతల అహంకారము మూఢత్వము ఎంత ఆశ్చర్యము! తన ప్రార్థన పైన రకాసును జయించి చత్రమును కుండలములను అన్నిటినీ పొంది ఆ కృష్ణుడితోనే పారిజాతమును కైతం చేసిరి. కల్పతరువు తనకున్నదని అతని అహంకారము. కల్పతరువు కంటే సకలార్థ సాధనముకు భగవాను శ్రీపాదమును ఆశ్రయింపక అచేతనముకు కల్పతరువును పొంది అహంకరించినాడు. స్వామిని ఎదిరించినాడు. ఐశ్వర్యపదము ఎంతటి అవివేకమైనను కలిగింపజాలను. ఒకే ముహూర్తమున 16,000 మంది స్త్రీలను 16,000 మంది భవనంలో 16,000 రూపంలో స్వామి పరిణయమాడెను. స్వామి యొక్క సర్వశక్తి తత్వము అట్టిది. తాను వికారం చెందకుండా గాని అన్ని రూపంలో కలవాడు ఆయను. అతని చేష్టంలో ఊహింప అలవి కానివి మనోజ రూపంలో ఉన్నను. అసాధారణముకు తన ప్రభావముచే భాగ్య సమృద్ధి గల వారి వారి భవనములు అన్నిటి యందు ప్రాకృతిక జనుల వలె ప్రియరాండను వదలలేక గృహస్థ ధర్మంలో ఆచరించుచు వారందరితో రమించుచుండెను. తనతో సమానుడు గాని అధికుడు గాని లేనివాడును, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనివాడునకు భగవానుడు తన భక్తుల మనసునకు ఎట్టి రూపము ఎట్టి చేష్టము రుచించును అట్టి రూపమును చేష్టతను స్వీకరించి ఉండును. కావున 16,000 మంది ప్రియరాండు ప్రీతికి తానందరి వద్ద అన్ని రూపములతో ఉండుట ఆశ్చర్యం లేదు. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుని ఇప్పుడు కూడా పరిపూర్ణ భక్తి యోగనిష్ఠులు తమ హృదయంలోని వెలుపలను వేల కొలది రూపములతో దర్శించుచుందరు. ఈ విధముగా నరకాసుని బంధము వీడిన స్త్రీలు శ్రీపతిని తమ పతిగా పొందిరి. యోగులు కూడా పొందలైన భాగ్యమును పొందిరి. స్వామితో ఎడపాటు లేక కలిసి ఉండిరి. స్వామి యొక్క అనురాగములకు మందహాసపూర్ణముగా అవలోకములకు ఆలింగనములకు నర్మవచనములకు తాము విషయాభూతులయ్యారి. ఎంతటి మహాభాగ్యము! భగవానికి సేవలు చేయుటకు 100 కొలది పరిచారికులు ఉన్నను. ఆ స్త్రీల స్వామికి తాము స్వయముగా ప్రత్యుత్నమును నొచ్చిడివారు, ఆసనమును సమర్పించి పాద ప్రక్షాళనను నొచ్చిడివారు, తాంబూలంను సంగిడివారు, పాద సంవాహనము చేయుచు నిద్రపుచ్చిడివారు, వేవనతో విసుచు గంధమాద్యములను అర్పించిడివారు, స్వామికి కేశాలంకరణము చేసేవారు, స్నానం చేయించుట భోజనం అర్పించుట తామే స్వయముగా చేసేవారు. ఈ విధముగా భగవద్దాసము చేసి ఆ స్త్రీలో మహానందమును పొందిడివారు. రుక్మిణీ కృష్ణుల పరస్పర నర్మోక్తులు. ఒకనాడు జగద్గురువు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అంతఃపురమున ఆమె పర్యంకమున సుఖముగా ఆసీనుడై ఉండెను. ఆమె తన చిలకత్తులతో వ్యజన సేవ చేయుచు ఉపచారములను సమర్పించుచుండెను. సకల లోకములను లీలగా సృష్టించువాడు, రక్షణ కల్పించేవాడు, ప్రళయంను విశ్రాంతి ఉసుంగువాడు ఒక పరమాత్మ ఈ లోకంలో తాను ఏర్పరిచిన ధర్మ మర్యాదలను కాపాడుటకు ఇది వంశంలో జన్మించినాడు. కర్మాధీనముకు జన్మలేని వాడై జన్మించినవాడు, సకల లోకహితకరుడు, జగద్గురుడు అతడే. అట్టివారిని రుక్మిణీదేవి సేవించుచుండెను. ఆమె భగవాన్ అంతర్భాగంన సుందరమగు పర్యంకమును స్వామి వేయించేసి ఉండెను. ఆ పర్యంకమునకు చుట్టూను ముత్యాల జాలు వేలాడుచుండెను. తగిన చాందిని ఒప్పుచుండెను. చుట్టూ మణిమయములకు దీపములు ప్రకాశించుచుండెను. జంఖారముతో 9 నిండిన మల్లికా ధామములతో పర్యంకము అలంకరింపబడి ఉండెను. గవాక్షరంధ్రముల నుండి అప్పుడే అవతేస్తున్న చంద్రుని కిరణములు లోనికి వ్యాపించుచుండెను. ప్రక్కనున్న ఉపవనము నుండి పారిజాత పరిమళములను మోసుకొని చల్లని గాలి లోనికి ప్రసరించుచుండెను. అగరదోపములు జాలకారంధ్రముల నుండి వెలికిపోవచుండెను. పాలనురుగు వలె తెల్లనైన మృదువైన పరింకముపై సుఖముగా స్వామి కూర్చొని ఉండెను. చిలకెత్త పట్టుకున్న చామరంను తానే తీసుకుని రత్నదండమును తానే ధరించి సకల లోకేశ్వరుడు భగవాన్ని రుక్మిణీదేవి సేవించుచుండెను. రుక్మిణీదేవి శ్రీకృష్ణ సమీపమున మణిమయములగు నూపురములు ధరిచేయుచు అంగుళీయకములు దాల్చిన ఆస్తములతో తన చైలాంచనములను వక్షస్థలముపై సర్దుకొనుచు ఆరకాంతులు కాంచీధామకాంతులు వ్యాపించుచుండ స్వామి సన్నిధిని నిలిచి ఉండెను. శ్రీహరియకు భగవానుడు ఆమె సాక్షాత్తు లక్ష్మియే. తనకు అనురూపయకు రూపమును దాల్చి తన వలె శరీరధారి అయి తన్ను తప్ప వేరొకరిని చేరి ఉండినది కాన రుక్మిణీదేవిగా తన సన్నిధిని నిలిచి ఉన్నదని గుర్తించి సంతుష్టుడై మందహాసంతో తన చెక్కిలను ప్రకాశింపజేయచ్చు ఇట్లా ప్రసంగింపటారంభించెను. ఓ రాజపుత్రి, నిన్ను పొందవలని దిక్పాలకులు వంటి వైభవము గల శ్రీమంతులకు రాజులెందరో కోరినారు. వారు సౌందర్యముచే ఔదార్యముచే బలముచే ఉత్కృష్టులు. వారు నిన్ను పొందవలని తీవ్రమైన వేదనను పొందిరి. శిశుపాలాది రాజవర్యులు నిన్ను పొందవలని మీ వారిని యాచించరి. మీ తండ్రి మీ సోదరుడు అతనికి నిన్ను వసంగవలనని మాకు వీరే ప్రీతిపాత్రులు. అభిచరము విద్య విత్తము సమృద్ధిగా గలవారు మమ్మల్ని సేవించరు. వధూవరుల మధ్య ధనములో ఐశ్వర్యంలో సామ్యము ఉండవలను. పరస్పానారు రూపముకు రూపాభిజన ఐశ్వర్యములు గల వారి మధ్యన వివాహము మైత్రియు శోభించును. ఉత్తములకు అధములకు మైత్రి పొసగదు. వివాహము అనుకూలము కాదు. నీవు దురాలోచన లేని దానివై మేము తగిన వారము కామని ఆలోచింపక ఎవరో సన్యాసులు మా గుణములు శ్లాఘింపగా విని మమ్మును ప్రేమించితివి. మేము గుణహీనులము, భిక్షువులకు ప్రియులము, భిక్షువుల చేతనే శ్లాఘింపదగిన వారము. అందుచే ఇప్పుడైన దోషము
లేదో నీకు అనురూపుడగా ఒక ఉత్తమ క్షత్రువుని పొందము, దానిచే నీ కోరికలు ఇచ్చటను అచ్చటను కూడా నెరవేరగలవు. శిశుపాల సాల్వ జరాసంధ దంత వక్త్రాదులు నాపై పగబూని నీ సోదరుని నిన్ను నాకు వసంగవలదని వారించినారు కదా అని నేను గర్వితులకు వారి గర్వంను తొలగించుటకు వారిని జయించి నిన్ను తీసుకుని వచ్చిదని. దుర్మార్గుల అహంకారం నడుచుటియే నిన్ను తెచ్చుట్లో మా అభిప్రాయం. నాకు దేని ఎందును కోరిక లేదు. కోరికలు లేని వానితో కూడి ఉండుట స్త్రీకి రుచింపదు. స్త్రీ కామము గాని సంతాన వాంఛన గాని నాకు లేదు. నాకు వేరొకటి ఏమీ అక్కరలేదు. నా అంతటి నేను ఆనందించుచుందును. మాకు ఇంటి యందు సంగము లేదు. నీవు ఆలోచించుకుని నీ ఇష్టం వచ్చినట్లు చేయము. భగవానుడు తన్నే ఎక్కువ ప్రేమించినాడని తన్ను వీడలేడని తానే ప్రియతమనియు రుక్మిణీదేవి భావించును. అట్లు భావించుటచే ఆమెకు గర్వము కలుగవచ్చునని దాన్ని తొలగించుటకు ఇట్లు మాట్లాడి స్వామి నిస్పృఢై ఊరకుండెను. త్రిలోకాధిపతి అగు అతడే మునుపు ఆమెయే తనకు ఆత్మయని భావించువాడు. మున్ను ఎన్నడూ పలకను తీరున అప్రియముగా ప్రసంగించడం రుక్మిణి మనసు చెదరెను. ఒడిలు వణికను. దురంతమగు చింతానందినాయుదాయను తలవాల్చుకుని ఎర్రని కాంతులు చెమ్మడి సుకుమారమైన ఎడమపాదపు బటన్ వేలితో నేలవ్రాయిచు కన్నీటి చేకరిగిన కాటుక వక్షస్థలముపై పడి చందన లేపనంను మరుగుపరుచుచుండగా దుఃఖముతో మాటరాక విచారించి నిలిచెను. ఆమెకు అప్రియమగు ప్రసంగమును వీడచే మహాదుఃఖము కలిగెను. తన్ను వీడి వెళ్ళుము అని స్వామి అంటుతో భయముతో మనసు చలించెను. అత్యంత ప్రీతిపాత్రమైన స్వామిని విడవలేక శోకము ఆవరించెను. బుద్ధిలో ఏమియో తోచక స్తబ్ధమాయను. తాపమున శరీరం కృషించినట్లయి చేతిగాజులు జారినట్లు ఆయన చేతితో పట్టుకుని విసుచున్న చామరము నేలపడను. మనసు చలించి మూర్చవచ్చి జుత్తు ముడివీడి గాలికి నేలరాలిన అరటి వలె నేలపడెను. కృష్ణ భగవానుడు ప్రియురాలు ప్రేమబంధంను చూచి మురిసిపోయాను. హాస్య ప్రసంగంను అర్థం చేసుకునలేక మూర్చబడిన ఆమెపై జాలి వేసెను. వెంటనే ఆ పర్యంకము నుండి నేల కురికి తన 4 చేతులతో ఆమెను పదువి ఎత్తి కేశములను దగ్గరగా త్రోసి తన పద్మం వంటి హస్తముతో ఆమె ముఖమును తుడిచెను. కన్నీరు నిండిన కనులు చేతితో తడిమి ఒళ్ళంతయో నిమిరి బాహుపంజరంన ఆమెను ఒదిగించుకొని తను తప్ప వేరొక విషయం ఎరంగని పతివ్రతగు రుక్మిణిపై కృపతో ఓదార్చుచు ఇట్లు తలంచెను. హాస్య ప్రౌఢిమను ఎరుగక చెదిరిన మనసు కలది. రాజ్యమును వీడిన వారము అంటరి, అది నిజమే. మిమ్మల్ని సేవించేవారులే గాఢాంధకారము వంటి నరకప్రాయమైన రాజ్య పదవిని వీడుచుండగా మీరట్టి రాజపదవిని ఆదరింతురా? మీ జన్మ మీ నడువడి అందరికీ స్పష్టంగా గోచరమగినది కాదు అని చెప్పినారు. ప్రభు, మీ పాదపద్మ మకరంద సేవ చేయు ముండ్ల జాడలే గ్రహించుటకు వీలు కాకుండా ఉండునే. ఇంకా మీ జన్మ కర్మలను ఎవరు ఎరుంగగలరు? ఈ మానవుల పశువుల వలె జిహ్వ సుఖమును ఉపస్థ సుఖమును మాత్రమే ఎరుంగగల అజ్ఞానులు. అట్టి పశువులు ఎంత శ్రమించను మీ జాడ ఎరుంగలేరు. లోక విరుద్ధముగు ప్రవృత్తి గలవాడును అంటరి. మిమ్ము భజించే వాళ్ళ ప్రవృత్తిలే అలౌకికంగా సర్వ జగద్భాపులు సర్వేశ్వరులకు మీ మార్గములు లౌకికములు అగున. నేను నిష్కడుని అనగా ఏమీ లేని వాడిని. నేను నిష్కించిన ప్రియుడని ఏమీ లేని వారినే ప్రేమించేవాడను, వారి చేతనే ప్రేమింపబడేవాడను అని అన్నారు. అది నిజమే. మీరు ఎవరి వలన ఆయనను పొందదగినది ఏమీ ఉన్నది? పొందదగినది ఏమీ లేనివారు అభిరుచే మీరు నిష్కంచునులే. తనది అని ఉపాయము లేక వేరొక రక్షకము లేక నీవే ఉపాయమని నమ్మి ఉండేది నిష్కించనులను అనగా ఇతరోపాయములు లేని వారిని ఇతర రక్షకులు లేని వారిని మీరు ప్రేమింతురు. అందుచే ఈ మాట కూడా వాస్తవమే. లోకులందరి చేత పూజింపబడు అకించనుడు నారదుడు బ్రహ్మ మొదలగు వారు మీకు ప్రియులు కదా. అందుచే మీరు మిమ్మల్ని నిష్కంచన జనప్రియులు అనట వాస్తవమే. జన్మ చేత విత్తనము చేత విద్య చేత గొప్పవారులము అని అనుకుని వివేక శూన్యులకు అందులు కేవలము ప్రాణములను పోషించుకొనుచు ఇంద్రియములకు తృప్తిని కలిగించుకొనుచు జీవనమును సాగించుకొనుచుందురు. మిమ్మల్ని ఎరుంగరు. లోకంలో గల సకల చరాచరములను అంతమొందించి తనలోనే ప్రతిష్ఠించుకొనగల మిమ్మల్ని ఎవరు ఎరుంగగలరు? తమతో సమానముగు ధర్మగల వారిని ప్రేమించుట స్త్రీలకు ప్రియమై ఉండునని మీరు చెప్పినారు. నిజమే. శరీరధారులకు పురుషులు ఆర్జించు సుఖములు 4 రకములుగా ఉండును. అట్టి చతుర్విధ పురుషార్థ స్వరూపులు మీరు. వారిని నెరవేర్చి వాటి వల్ల సంభవించే ఫలములను వారికి వసంగిడి వారు మీరు. పురుషార్థ స్వరూపులు మీరే. అల్పాల్పమైన సుఖములకు సాధనములు అయిన ధనము చదువు గల వారిలో మీకు సామ్యము లేదు. మీకున్నను నాకును సామ్యము లేదు కనుక వివాహము అనుచితము అని చెప్పినారు. అది నిజమే. లోకములో స్త్రీ పురుషుల అన్యోన్య సమాగమము చే శరీర సుఖమును కోరుకొనుచుందురు, దాని కొరకే ప్రేమించుకుందురు. కానీ మేధావులు మీ దాస్యంనే కోరుదురు. వారికి మీ దాస్యము కంటే ఇతరమైనది ఏమీ రుచింపదు. లోకములోని స్త్రీ పురుషులు ఉండేది సంబంధము కాదు, మీతో నాకు ఉండేది సంబంధము. మీరు
మీరు శేషి అనగా స్వామి, నేను శేషు పూతరాలను అనగా దాసిని. మీతో సామ్యం లేకుండాటయే నాకు ఉచితము గాని సామ్యం ఉండుట కాదు. భిక్షువులు సన్యాసులు నన్ను వ్యర్థముగా పొగుడుచుందురు. వారి మాటలు విని నీవు మోసపోతివి అన్నారు. భిక్షువులకు సన్యాసులు సర్వభూత హితము కోరువారు. వారు మిమ్మల్ని ప్రశంసించుట తగినదే. 3 లోకములకు ఆత్మ మీరు 3 రాజుల వలన భయపడితిని అనినారు స్వామి. ఆనాడు మీరు ధనసు మ్రోగించి రాజులందరినీ చల్లాతెరు చేసి పశువులను తమ గర్జనచే పారద్రోడి తన భాగంను సింహము గోడినట్లు నన్ను హరించి తెచ్చినారు. అడ్డ మీరు భయపడినారు అని అనుట కుదురునా? భయముచే సముద్రంను శరణు పొందినాను అనుట వాస్తవమా? తగని వారితో వివాహం చేసుకునే స్త్రీలు దుఃఖింతురు అని చెప్పినారు. అంగా, పృథు, భరత, యయాచ్యాది చక్రవర్తులందరూ మీ దాసం కాంక్షించి ఏకఛత్రాధిపత్యం గల సామ్రాజ్యమును వీడినారు. వనమును చేరి లోకంలో అనుభవించిన దుఃఖములు తొలగి మేము ఉపాసించుచు ఈ లోకంలోనే శాశ్వత సుఖమును అందుచున్నారు. సకల కళ్యాణ గుణాకరములకు మీ పాదపద్మములను పరిమళమును ఆఘ్రానించిన వారికి తాపములు తొలుగును, నిరతసేమగు ఆనందము లభించును. అటు మిమ్మల్నే చెప్పకుండా ఉండలేక సత్పురుషులు చెప్పుచుందరు. లక్ష్మీదేవికి నివాసమైన వారు మీరు. మిమ్మల్ని వదిలి ఎల్లప్పుడూ భయము అని అనుభవించుచుండడి మరణశీలురగు పురుషులను తన హితాహితములను పరిశీలించుకోగల వివేకము గల ఏ స్త్రీ వరించును? నాకు అనురూపమగు పతిదేవులు మీరే. అందుచేతనే ఎన్ని జన్మలలో మిమ్మల్ని నేను పొందెదను. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా స్వామి ఏ రూపంలో ఉన్నను ఆ రూపమునకు అనురూపమగు రూపమును స్వీకరించి వారిని చేరిండుటయే తన స్వరూపమని ఆమె వివరించినది. మీ చరణములే నాకు శరణము. మీ చరణంలో ఆశ్రయించిన వారికి పాపము గాని పాపము చేయగలిగే సంసారము గాని అంటవు. శత్రుకర్షణ రాజులను కోరదగిన దానవు అని నన్ను హెచ్చరించితరే. ఈ రాజుల స్త్రీల కొరకు ఇంట్లో గాడిదల వలె బరువును మోయువారు, ఎడ్ల వలె సదా కృషి చేయువారు, కుక్కల వలె ఇండ్లను కాపలా కాయచు గుమ్మములోనే ఉండేవారు, పిల్లుల వలె తోలుచున్నను మరలా మరలా వచ్చి అనుసరించేవారును అయి ఉందురు. బ్రహ్మరుద్రాదులు సభలలో గానం చేయబడు నీ కథలను ఎవరైతే ఎనడను వినదో, నీ చరితము ఎవరు చెవిన వినపడదో ఆ స్త్రీ తప్ప నిన్ను వినిన స్త్రీ గాని నీ కథలను విన్న స్త్రీ గాని ఇతర రాజులను పొందలేదు. నీ పాదపద్మ రసాయనము ఎరుగని స్త్రీ ఒక మనుజమాతృని వీడు నా ప్రియుని భావించి ప్రేమించును. ఆమె ప్రేమించినది పురుషుణ్ణి కాదు, చర్మముపై కట్టి ఉండి లోని మాంసము, ఎముకలు, రక్తము, పురుగులు, మలము, కఫ, వాత, పితములు గల ఒక శవమునే. ఆమె భావించు పతి పురుషుడు కాడు. పొండరీకాక్ష, నీవే పురుషుడవు, ఆత్మారాముడవు. నీవు దేని ఎందును అపేక్ష లేని ఉదాసీనుడివై ఉండుట వాస్తవమే. ఎవరిని నువ్వు కామింపవు. నీవు ఉదాసీనుడవు, కాముకత లేనివాడువు, గృహస్థ ధర్మములను అభినయించుచున్నావు. నీ చరణానురాగమే నాకు ప్రార్థనీయము. వేరొకటి నాకు వాంఛింపదగినది లేదు. ఈ జగత్తు యొక్క సమృద్ధి కొరకు రజోగుణ ప్రోద్ధేపకమగు చూపుతో నన్ను కటాక్షించుట కూడా నా పై చూపుటియే. మీరు నిష్ఠూరమగు మాటలతో నా మనసును క్లేశపరచుట నా ఎందుకు గల దయచేతనే గాని వేరొక భావంచే కాదని నేను ఎరింగితిని. మధుసూదన, తగని వాణ్ణి కోరుకుంట అసత్యము కాదు. పురుషుని అనుభవించగల శక్తి లేని కన్యకు భర్త ఎందో కాశీ రాజపుత్రుడేగు అంబకు వలె రతి కలుగుట అప్పుడప్పుడు సహజమే. అట్లే నాకు కలిగినది. వివాహమైన తర్వాత కూడా వేరొకరిని పొందవలను అని మనసు గల జారినిలు తప్పక పురుషునిచే విడవదగిన వారే గాని భరింపదగిన వారు కారు. పరపురుష వాంచగల భార్యను భరించు పురుషుడు ఈ లోకములను పరలోకములను కూడా సుఖమునందడు, దుఃఖమునే పొందును. రుక్మిణీదేవి ఇట్లు చెప్పి విరమించెను. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి పలికిన మాటలను విని ఇట్లు అనుచున్నాడు. సాధ్వి రాజపుత్రి, నీ మాట వినవలనడి కోరికతో పరిహాసంగా మాట్లాడితిని. నేను చెప్పిన మాటలను సరిగా అర్థం చేసుకుని నీవు బదులు పలికినది సత్యమే. నీవు నా చరణానురాగమే కావాలని కోరితివి, నన్ను తప్ప వేరొక పురుషుని కోరనని అంటివి. అనన్య ప్రయోజనముగా ఏకాంతముగా నన్నే కాంక్షించుచు నీకు అన్ని కోరికలు ఎల్లప్పుడూ సిద్ధించే ఉన్నవి. నీ పాతివ్రత్యమును నేను ఎరింగితిని. నా మాటలచే నీ మనసు చలింపలేదు. కొంతమంది క్షుద్ర మనోరథములను కోరి చపల చిత్తులై మోక్షం ఒసంగిగల నన్ను తపస్సు చేత వ్రతముల చేత ఆరాధించి నా మాయామోహితులై దాంపత్య సుఖమనే కోరుకుందరు. మోక్షం ప్రసాదించగల నన్ను పొంది ఆ మోక్షము కంటే ఇతరులకు సుఖములనే కాంక్షించే వారు మందభాగ్యులు. శబ్దాది విషయ సుఖములచే దుఃఖ రూపముకు నరకము లభించును. సుఖలేశ రూపముకు దంపతి సమాగమ సుఖము నరకమును లభించడు సుఖము కంటే గొప్పది కాదు. గృహేశ్వరి, నీవు ఏ కోరికయు లేని నన్ను సంసార విమోచనమునకే అనువర్తించితివి. ఇట్టి అనువర్తనము దుష్ట వాసనలు గల ఇంద్రియ తర్పణమే. పరమ పురుషార్థమనుకొనండి స్త్రీకి లభించుట దుష్కరము. మానని నీ వంటి గృహిణిని నేను ఎచ్చటను చూడలేదు. నీ వివాహ కాలమున ఉపస్థితులైన రాజులందరినూ లెక్క చేయక రహస్యంగా వార్తాహరుడగు బ్రాహ్మణుని నా వద్దకు పంపుటియే నీ ప్రేమకు నిదర్శనము. ఆనాడు నీ సోదరుని మేము
అవమానించడను మాపై కినుకులేక సహించితివి. దానిచే మేము వశపడితిమి. ఆనాడు బ్రాహ్మణ్ణి పంపినప్పుడు పుండరీకాక్ష, ఈ జన్మలో నిన్ను పొందనిచో వ్రతపాలనం చే ప్రాణములను వదిలి 100 జన్మలకైనను నిన్నే పొందెదను. నీవు లేని విశ్వమే నాకు శూన్యము అని నీవు పంపిన వార్తకు మేము ఏమి ప్రత్యుపకారం చేయగలము? ఈ విధంగా లక్ష్మీదేవి అవతారముగు రుక్మిణితో నరుని వలె నటించుచు లౌకికమైన సుఖములను అనుభవించి ఆనందించినట్లు నటించుచు ఆమెను ఆనందింపచేసెను. భగవానుడు గృహస్థుని వలె నటించుచు తన ప్రియురాండు ఇంటలో వారి వారి మనసులను రంజింపచేయచు గృహస్థు ధర్మంలో నివర్తించుచుండెను. అందరూ పత్నులకును ఒక్కొక్కరికి 10 మంది చొప్పున శ్రీకృష్ణునితో సమానులకు కుమారులు కలిగిరే. ఆ స్త్రీలందరూ ఎల్లవేళ తమ ఇంటిని తమను వేడక పతి ఉండట చూచి తామే పతికి అత్యంత ప్రీతిపాత్రులమని భావించిరి. భగవంతుని తత్వమును ఎవరు ఎరుగగలరు? భగవానుడు సకల జీవరాశిలో ఏ ఒక్క జీవుని వదలక అందరిలో అందరుగా అన్ని వేళలా ఉండి నియమించి రమింపజేయు లోకేశ్వరుడు భార్యలకు ఆ సర్వేశ్వరత్వము భాషింపక తమ యందు ప్రీతిచే తమను వదలలేక తమతోనే ఉన్నాడని భావన కలిగినది. స్వామి తన సుందర దీర్ఘబాహువులతో ఆలింగనము చేసుకొనుచు నేత్రములతో మాటలతో ప్రియురాంటును మోహపరచుచుండెను. పరమేశ్వరుడు భగవాన్ని మనసును జయించుటకు ఎవరునూ సమర్థులు గారు. కానీ అందరూ తమ తమ మందహాసములతో చూపులతో భావ ప్రదర్శనములతో భగవాన్ని మనసును ఆకర్షింపవలని ప్రయత్నించుచునే ఉండిరి. కానీ ఎవరు స్వామిలో కామమును కలిగించగలరు? శ్రీయపతినే తమ పతిగా పొందిన స్త్రీలందరూ ఎల్లవేళ స్వామి యొక్క మందహాస అవలోకన విలాసములచే అవిచ్ఛిన్నముగా ఆనందమును అనుభవించుచుండరి. బ్రహ్మాదులు కూడా అట్టి ఆనందమునందే ఎరగరు. 16,000 మంది భార్యలకే కాక అష్టమహిషులు కూడా ప్రద్యుమ్నాది కుమారులు ఒక్కొక్కరికి 10 మంది కలిగిరి. రుక్మిణికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణువు, చారుదేహుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారువు, చారుమంతుడు. సత్యభామకు భానువు, సుభానువు, ప్రభానువు, భానుమంతుడు, చంద్రభానువు, బృహద్భానువు, అతిభానువు, శ్రీభానువు, సర్వభానువు, ప్రతిభానువు అని 10 మంది కుమారులు. జాంబవతికి సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతువు, వసుమంతుడు, ద్రమిణుడు, క్రతువు 10 మంది కుమారులు. నాగ్నజాతికి భానువు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుహుడు, వేగవంతుడు, వృషుడు, ఆయువు, శంకువు, వసువు, ధృతి 10 మంది కుమారులు. కాళిందికి శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహువు, భద్రుడు, ఏకలుడు, శాంతి, ధర్ముడు, పూర్ణమాగుడు. లక్ష్మణుకు ప్రజంగుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి సహుడు, అపరాజితుడు, ఓజుడు 10 మంది కుమారులు. మిత్రవిందుకు వృకుడు, అనిలుడు, గృద్రుడు, బహ్వనుడు, అన్నాదుడు, అర్కుడు, మహాంసుడు, పావనుడు, వహ్ని, క్షుద్ధి 10 మంది కుమారులు. భద్రకు సంగ్రామజిత్తు, బృహస్సేనుడు, సూర్యుడు, ప్రహరణుడు, అరజిత్తు, జయుడు, ఆయుడు, సుభద్రుడు, వాముడు, సత్యకుడు 10 మంది కుమారులు. ప్రద్యుమ్నునకు రుక్మి కుమార్తె అగో రుక్మవతి అనడి కన్యని ఇచ్చి వివాహమనర్చెను. రుక్మి ప్రతిజ్ఞ వేడక భోజకటకమునందే నివసించెను. ప్రద్యుమ్నునకు ఆ రుక్మవతి యందు అనిరుద్ధుడు జనించెను. ఇట్లే శ్రీకృష్ణుని సంతానమునకు అందరుకును కోట్ల కొలది సంతానము కలిగినది. రుక్మి కుమార్తెను రుక్మిణి కుమారుడగు ప్రద్యుమ్నునకు ఇచ్చి పరిణయమనర్చిరి అని విని పరీక్షిత్తు ఇట్లు శంకించినాడు. కృష్ణుడు రుక్మిణిని అవమానపరిచినాడు కదా, శ్రీకృష్ణుని చంపవలనడే ప్రయత్నంలోనే ఉన్నాడు కదా, తన కూతురుని ప్రద్యుమ్నకు ఇట్లు వసంగినాడు. నీ వంటి యోగులు అతీంద్రియమగు విషయములను కూడా జరిగిన వాణ్ణి, జరగబోవు వాణ్ణి, దూరముగానున్న వాణ్ణి కూడా ఎరుంగజాలుదురు. కావున ఈ వివాహబంధం ఎట్లు జరిగినదో తెలియజేయగోరుచున్నాను. శ్రీ సుఖయోగి ఇట్లు చెప్పుచున్నాడు. శ్రీకృష్ణునిచే అవమానము పొందిన రుక్మి వైరము సహింపలేక మనసులో బాధపడుచున్నాడు. కానీ రుక్మిణిపై అతనికి ప్రీతి ఎక్కువ. సాక్షాత్తు మన్మధుడే ప్రద్యుమ్నుడిగా జన్మించినాడు. స్వయంవరంలో రుక్మి కుమార్తె ప్రద్యుమ్నుని వరించింది. రుక్మి ఎదిరించినను ప్రద్యుమ్నుడు ఎదిరించిన రాజులనందరినీ జయించి ఆ కన్యను తీసుకుని పోయాను. రుక్మి కూతురు పేరు రుక్మవతి. చెల్లెలి అందలి ప్రేమచే తన కూతురు మేనల్లుని వరించుటకు సమ్మతించినాడు. శ్రీకృష్ణుని భార్యలందరూ ఒక్కొక్క కన్యకు కూడా జన్మించినారు. శ్రీకృష్ణుని భార్యలందరూ ఒక్కొక్క కన్యక కూడా జన్మించినారు. రుక్మిణి కుమార్తె చారుమతి.
కృతవర్మ కుమారుడు విశాలాక్షుడు. ఆమెను వివాహమాడెను. రుక్మి వధ. రుక్మి తన కుమార్తెగు రుక్మవతిని ప్రద్యుమ్నకు వసుంగుటేగాక తన కుమార్తెగు రోచనను దౌహిత్రుడగు అనిరుద్ధునికి వసంగెను. శ్రీకృష్ణునిపై విరోధముచు వారితో సంబంధము అధర్మము లోక విరుద్ధము అని తెలిసెను. చెల్లెలకు రుక్మిణి యందు ప్రేమచే ఆ సంబంధమునకు కూడా అంగీకరించెను. అనిరుద్ధ వివాహమునకు రుక్మిణి శ్రీకృష్ణులు బలరామునితో కూడా భోజకటకమునకు వెళ్ళిరి. వివాహం పూర్తి అయినది. కళింగ దేశపు రాజు మొదలగు కొందరు గర్వితులై బలరాముని ద్యోతమునకు ఆహ్వానింపుమని రుక్మిణిని ప్రోత్సహించరి. బలరామునకు ద్యోతమునందు నైపుణ్యం లేదు, కానీ ఆసక్తి ఎక్కువ. అందుచే అతన్ని సుఖముగా ఓడింపవచ్చును అని ప్రేరణ చేసిరి. రుక్మి బలభద్రుని ఆహ్వానించి ద్యూతమాడెను. ద్యూతములో బలరాముడు చాలా పందెములు గెలిచెను. రుక్మి చివరకు అతన్ని ఓడించెను. అప్పుడు కళింగుడు తన పళ్ళు బయటపడినట్లు పకపక నవ్వెను. బలరాముడు సహింపలేకపోయాను. రుక్మి 1,00,000 బంగారు నాణెములు పణముగా పెట్టెను. బలరాముడు వాణ్ణి గెలుచుకొనెను. కానీ రుక్మి మోసముతో నేనే గెలిచి తిని అని వివరించెను. బలరాముడు పర్వమునందు సముద్రం పొంగినట్లు కోపముచే ఉద్రిక్తుడై ఎర్రవారిన కనులతో మరలా పందెము వేసెను. ఆ పందెమును కూడా అతడే గెలుచుకొనెను. బలరాముడు గెలిచినను రుక్మి అంగీకరింపక తానే గెలిచితనని జగడమాడెను. ఆకాశవాణి అసత్యమును ఓర్వలేక ధర్మబద్ధముగా బలరాముడే గెలిచినాడు, రుక్మి మోసముతో అసత్యము పలుకుచున్నాడని పలికినది. రుక్మి ఆకాశవాణి చెప్పినను. కళింగాదులు ప్రేరణ చేయగా బలరాముని పరిహసించుచు ఇట్లు మాట్లాడెను. మీరు గోవులను కాచుకునేవారు, అడవులలో సంచరించేవారు. మీకు పాచికలు ఆడుట ఎట్లు చేతనగును? రాజులు ద్యూతమాడను, యుద్ధము చేయను సమర్థులగుదురు గాని మీ వంటి వారు వాటిని ఎరుంగరు అనెను. పరిహాసమును అధిక్షేపమును విని రాజులందరూ నవ్విరి. బలరామునికి కోపము హెచ్చెను. ఆ సభలోనే రుక్మిణి చంపెను. పండ్లు కనపడినట్లు నవ్వినాడని కోపంతో కళింగరాజును పట్టి పండ్లు రాలగొట్టాను. మిగిలిన రాజులందరూ చిందరవందరయ్యి పారిపోనట్లు చేశాను. ఇట్లు సభలో రుక్మిణి చంపినను శ్రీకృష్ణుడు మాట్లాడకుండా ఊరుకొండెను. ఎందువలన అనగా రుక్మిణి బలరాములు ఎవరితో మాట్లాడినా కోపం వస్తుందని మాట్లాడకుండా ఊరుకొండెను.